నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యావత్ ప్రజానీకం ముక్కుని వేరేసుకునే విధంగా, చేత్కరించే విధంగా, థు అని అసహించుకునే విధంగా ఒక వార్త అయితే మన ముందుంది. గత వైసీపీ హయాంలో ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఉన్నదన్నట్టు చెప్తున్నాను. గత వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. యథా రాజా తదా ప్రజా అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్లో దాదాపు 33,000 మందికి పైన తాలిబొట్లు తెంచి ఆ రక్త పిపాసుతో ధనార్జనతో ఏ విధంగా డబ్బులు దండుకున్నాడో మనం చూసాం. అయితే నేను ఇందాక అన్నట్టు యథారాజా తదా ప్రజ అన్నట్టు ఎవరైనా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా ఓమా మీరు తప్పు చేస్తున్నారమ్మా అని అడిగితే ఆహా అది కాదు అని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా చంపేయడము, లేదంటే వాళ్ళు బెదిరింపులు దిగడము. బెదిరింపులు దిగి ఎవరు బతుకుతారు? బెదిరింపులకు భయపడి అసలు బయటకు వచ్చి మాట్లాడగలిగేది ఎవరు? వాళ్ళకో కుటుంబ సభ్యులు ఉంటారు కదా. సో ఏ అవినీతి కూడా బయటికి రానికుండా తొక్కేశారు, ఈ మాదిరి చేసేసారనమాట. అప్పట్లో ఇంకా ఏదో ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, టీవీ5 కావచ్చు, ఇటువంటి వార్తల ఛానల్ నుండి ఫైట్ చేయడం వల్ల ఇప్పటికీ ఆ నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నేను ఇందాక చెప్పినట్టు మద్య స్కామ్ కావచ్చు, ఇసుక స్కామ్ కావచ్చు, గ్రావెల్స్ కావచ్చు, లేకుండా ఉంటే అప్పట్లో ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు మాదిరి ఇస్తూ ఉన్నటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అన్నిట్లో అవినీతి చూస్తూనే వచ్చినాం. అసలు ఇప్పుడు నేను చెప్పేటువంటి వార్త చూస్తే కొసమెరుపు అన్నమాట. ఇది ఏది అందులకు సంబంధించి బ్రెయిలీ లిపి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అందులు కూడా చదువుకోవడానికి ఇట్లా కళ్ళు మూసుకొని ఆ బుక్ల పైన ఏదైతే రాత ఉంటుందో ఆ పుస్తకాల్లో వాటిని కనుక్కునే విధంగా అవన్నీ ముద్రించడానికి కొన్ని మిషన్స్ అంటూ అవసరం. ఆ మిషన్స్ కొనేదానికి గవర్నమెంట్ వారు మనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ గుంటూరు బ్రెయిలీ ప్రెస్ గుంటూరులో అక్కడికి మిషన్స్ అన్నీ తెచ్చిపెట్టి ఆ పాఠ్య పుస్తకాలన్నీ ముద్రించాల పిల్లల చదువు అర్థం. అయితే దాంట్లో కూడా అవినీతి చేశారంటే ఇంకా వైసీపీకి వాళ్ళు చేసినటువంటి అవినీతికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే అసలైన అంధుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని స్పష్టంగా చెప్పచ్చు. ఆయన ఎంతసేపు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అన్నట్టు పక్కనటువంటి ఐఏఎస్ అధికారులు లేకుండా సెక్రటరీ కావచ్చు, సీఎంఓ కావచ్చు, వీళ్ళని అడ్డపెట్టుకొని ఎమ్మెల్యేలకు కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా, ఆ రోజున కలిసేదానికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఆయన ధనదాహంలో ఆయన ఉండిపోయినాడు. ఇంకా లోకల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ప్రతి వ్యవస్థలో అవినీతి జరిగింది. అందులో భాగంగా ఈ బ్రెయిలీ లిపికి సంబంధించి ఇది చూడండి. అందులో లిపిలో అవినీతి ముద్ర. రాష్ట్ర బ్రెయిలీ ప్రెస్లో కనిపించని రికార్డులు, కోట్లు వెచ్చించిన యంత్రాలు నిరుపయోగం, విద్యార్థులకు సకాలంలో అందని పుస్తకాలు, వైసీపీ పాలనలో గాడి తప్పిన ముద్రణ. ఇంకా చూడండి అసలు ఎంత దారుణాతి దారుణం అంటే పాపం అందులు చదువుకునేదానికి వాళ్ళక్కడ చదువుకునేదానికి అవకాశం ఎందుకంటే ఏం మాట్లాడతారో బయట పెద్ద వాళ్ళే మాట్లాడలేకున్నారు. ఇంకా అందులోకి సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యం అంటే గవర్నమెంట్ టీచర్లే కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? అసలు మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. గవర్నమెంట్ పైన పోరాడగలుగుతారా? పోరాడితే ఏమవుతుంది? డాక్టర్ సుధాకర్ గారి వ్యవహారం మనం చూసాం. ఏమవుతుంది? అదే అవుతుంది యాజ్ ఇట్ ఈస్. అందుకు మాట్లాడగలిగే శక్తి ఎవరికి లేకపోయింది ఆ రోజున. విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో అందుల విద్యాలయాలకు పుస్తకాలు, అంధ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ పరీక్షలు, పుస్తకాలు ముద్రించడానికి గుంటూరులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్రెయిలీ ప్రెస్ అక్రమాలకు, అవకతవకలకు అడ్డగా తయారైపోయింది. చూడండి, వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీస పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. కోట్ల విలువైన ముద్రణా యంత్రాలు మూలన పడ్డాయి. తాజాగా దీనిపై గుంటూరు జేసీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎస్, మనం చూస్తూ ఉంటే ఇంకా సాక్షిలో చూస్తే అక్రమ అరెస్టు, అక్రమ కేసు. దీనిపైన అసలు దర్యాప్తు ఉండాలన్నా ఉండకూడదు? మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏడక్కడ చూస్తే విజిలెన్స్ దర్యాప్తుకు ప్రభుత్వం అంటూ ఆదేశించింది. ఇంకేం చేయాలా? పాపం ఆ పిల్లోళ్ళు అందులోనటువంటి ఆ బిడ్డలకి ఎవరు ఇంక చదువు దగ్గరికి తీసుకునేటువంటి దాతలు ఎవరు? దాంట్లో కూడా డబ్బులు తినేసి పందికొక్కులాగా తినేశారంటే ఎంత బాధాకరం రా నాయనా. ఇంకా తాజాగా దీనిపై గుంటూరు జేసీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అయితే విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్ర స్థాయి బ్రెయిలీ ప్రెస్ను 2015లో ఏర్పాటు చేశారు. బ్రెయిలీ లిపిలో పుస్తకాల ముద్రణ కోసం 1,30,00,000 వెచ్చించి యంత్రాలను అయితే కొన్నారు. ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 తర్వాత అంటే 2015లో ఈ యొక్క బ్రెయిలీ ప్రెస్ను ఏర్పాటు చేశారనమాట. 1,30,00,000 వెచ్చించింది యంత్రాలు కొనడానికి. ఇక్కడ పాఠ్య పుస్తకాలు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా అందులో విద్యార్థుల పాఠశాలలన్నిటికీ సరఫరా చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ ముద్రణాలయం గాడి తప్పింది. దీని నిర్వహణకు నియమించిన ఎండీ విధులు సక్రమంగా నిర్వహించకపోవడము, అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణ లోపంతో ఇక్కడ పనిచేసే పొరుగు సేవలు ఉద్యోగిని ఒకరు ప్రెస్ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైపోయింది. విద్యా సంవత్సరం ముగిసిపోయినా పుస్తకాలు ఇవ్వలేదని అంధ దివ్యాంగులు యూనియన్ ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక
విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది. గుంటూరు జేసీ ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికైతే పంపించింది. చూడండి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు 2014లో ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఆ ఒక్క సంవత్సరం గ్యాప్, అంటే 7 నెలల గ్యాప్ వచ్చింది. 2015లో అయితే అందుకు ఉపయోగంగా బ్రెయిలీ ప్రెస్ అంటూ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ మంచి చేయాలంటే ఒక ఓజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే అన్నట్టు. అదే రకాన ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మళ్ళీ ఆయన వస్తేనే వీళ్ళకి మంచి జరుగుతుంది. సో జరిగినటువంటి తప్పుల్ని ఆ క్రోడీకరించి ఎవరు తప్పులు చేశారో వాళ్ళైతే శిక్షార్హులు అవుతారు. ఈలోపు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి పుస్తకాలు అందించడం ఇన్ని కార్యక్రమాలన్నీ జరిగినాయి అనమాట. నివేదికలో కీలకాంశాలు ఇవి. 2019 నుంచి ఒక్క ఏడాది కూడా సకాలంలో పుస్తకాలు ముద్రించి పాఠశాలకు సరఫరా చేయలేదు. జూన్లో విద్యా సంవత్సరం మొదలైతే డిసెంబర్ నాటికి కొన్ని పుస్తకాలు అందించారనమాట. ఎక్కడ జూన్ అంటే మిగిలిన ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, లేదా ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో అయినా కావచ్చు, వాళ్ళు పాపము ఇటువంటి స్కూల్స్లో అందులు కాదు కదా, వాళ్ళేమో చదువుకొని వాళ్ళేమో ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎంత బాధ. అందులో ఒక స్టీఫెన్ హాకింగ్స్ అని ఒక సైంటిస్ట్ అనమాట, ప్రపంచం కొనియాడుతుంది ఆయన ఈ రోజుకి. ఆయన చనిపోయినా కూడా అంటే అంత పెద్ద శాస్త్రవేత్త. సో ఎవరికైనా సరే మనం ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు మిరాకిల్స్ సృష్టించగలుగుతారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు అందరికీ జూన్లో స్కూల్స్ బిగిన్ అయితే డిసెంబర్ వరకు వీళ్ళకి పాఠ్య పుస్తకాలు అందిలేదంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. జూన్లో విద్యా సంవత్సరం మొదలైతే డిసెంబర్ నాటి కూడా పాఠ్య పుస్తకాలు అయితే అందించాలా. ఏం కర్మ ఇది. సైన్సు, మ్యాథ్స్ పుస్తకాలు విద్యా సంవత్సరం ముగిసినా సరఫరా చేయలేదు. 1,30,00,000 వెచ్చించి కొన్న ముద్రణ యంత్రం పనిచేయడం లేదని పక్కన పడేశారు. కొత్తగా 3,50,00,000 వెచ్చించి మరో యంత్రం కొన్నా అది మూలన పడింది. అప్పట్లో 1,30,00,000 వచ్చింది బాబు గారి ప్రభుత్వంలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాని రేటు కాస్త 30,00,000 40,00,000 పెరుగుతుందంటే అది కాదు కథ. ఏకంగా 3,50,00,000 రూపాయలు వేశారు టెండర్ అనమాట. అయినా తిరిగి చూసేలో అది మూలన పడిందంట. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం సమీక్ష చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి ఎండీ నిబంధనలను నీళ్లు వదిలారు. ప్రెస్ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకున్న పొరుగు సేవల ఉద్యోగిని అందులను కించపరిచేలా మాట్లాడడంతో పాటు అంతా తానే వ్యవహరించారు. పరిపాలన చేయమంటే అంటే మన నెత్తిని కూర్చొని తాణవ చేయమని ఆడమని కాదు, మనతో సహకరిస్తూ మనకు తోడుగా ఉండమని, మనకు చేదోడు వాదోడుగా ఉండమని చెప్పి వీళ్ళకి అధికారం మనం కట్టబెట్టేది. నువ్వు అందురాలివి, నువ్వు అందుడివి అని ఇటువంటి సూటిపోటి మాటలతో వాళ్ళు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా, అంటే చదువుకునేది ఏముండదు, ఆ సమయంలో వాళ్ళని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఆ సమయంలో పాపము ఎంతో మనోభావాలకు గురైనారనమాట. అప్పట్లో అందులో లెక్కపత్రమే లేదు. 20 లక్షలతో ప్రహరీ నిర్మిస్తే ఒక్క రికార్డు లేకపోవడం ఇక్కడ పర్యవేక్షణ లోపానికి పరాకాష్ట. సాధారణ ఎన్నికల సమయంలో అందులకు సంబంధించిన బ్యాలెట్ ముద్రణ సరఫరాకు 48 లక్షలు వెచ్చించారు. దీనికి సంబంధించిన రికార్డులు లేవు. ప్రహరీ నిర్మించడానికి కానీ, లేదా పర్యవేక్షణ లోపం కానీ, లేదా బ్యాలెట్ ముద్రణ, ప్రతి దాంట్లో స్కామే. 48 లక్షలు వెచ్చించారు. దీనికి సంబంధించిన రికార్డులు కూడా లేవు. అంటే రికార్డులు లేనప్పుడు ఆల్రెడీ అంటే ఆ జియో రిలీజ్ అయినప్పుడు 1,30,00,000 1,50,00,000 ఆ 3 కోట్ల అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి లెక్కపత్రాలు ఎవరు చూపిస్తారు? అవన్నీ అందుకే విచారణకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. దానిపైన ముందుకెళ్తారు. చూద్దాం దాని కథ ఏందో. దీనికి సంబంధించిన రికార్డులు లేవు. యంత్రాలు మరమ్మత్తు, దాని ఖర్చుల పేరుతో వెచ్చించిన సొమ్ముకు సరైన లెక్కపత్రాలు లేకపోవడం గమనార్హం. యంత్రాలు ఎందుకు పాడయ్యాయి, నిజంగా పని చేయకపోతే కొన్ని పుస్తకాలు ఎలా ముద్రించారని విచారణ అధికారుల ప్రశ్నకు బాధ్యులు సమాధానం ఇవ్వలేదు. అది విషయం అనమాట. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే వద్దురనైనా వీళ్ళు మనం చేసినటువంటి అవినీతిని బయట పెడతారని చెప్పి ఆ సినిమాలో చూపించేటట్టు రికార్డులన్నీ చించేయడం. మొన్న మధ్య చూసాం కదా, మదన్పల్లి ఫైల్స్ అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి, అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే వాళ్ళు తగలబెట్టేశారో ఆ ఫైల్స్ అన్నీ, ఆ భూములకు సంబంధించినటువంటి డేటా ఉంటుందని ఆ రకాన్ని చేశారు. అంటే పిండుకున్నోడికి పిండుకున్నంత. దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తాను కోరుతున్నా. ధన్యవాదాలు.